బెల్ట్ షాపులు ఉంది. అదేవిధంగా ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి జనార్దన్ రావుకి చెందినటువంటి బారులో కూడా ఈ నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ఆ యూనిట్ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. అంటే ఇటు మొలకల చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ వేల లీటర్ల ఆ నకిలీ మద్యానికి సంబంధించి తయారు చేసే సామగ్రిని చూసి అధికారులు కూడా షాక్ అయ్యాము అని చెప్పి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఓసారి అధికారులు ఏం చెప్పారు, 2-3 నెలలుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ దందా 2-3 నెలలుగా జరుగుతుంది అని మా దృష్టికి వచ్చింది అని చెప్పి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. అంటే తయారు చేసినటువంటి యూనిట్లు, తయారు చేసినటువంటి విధానం వాళ్ళ విచారణలో 2-3 నెలల నుంచి ఇది జరుగుతుంది అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన ఇది 2 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. డిప్యూటీ కమిషనర్ ఏం చెప్పాడు, 3 నెలలుగా జరుగుతుంది అని చెప్పాడు. ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంది 2 నెలలు 3 నెలలుగా జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అయితే 2-3 నెలలుగా జరిగింది అంటే ఇది కూటమి ఫెయిల్యూరు, ఈ ప్రభుత్వం ఫెయిల్యూరు కాబట్టి కూటమి ప్రభుత్వంలోనే ఇది జరిగిందనేటువంటిది స్పష్టంగా అర్థం కావడంతో దానిని తప్పించుకునేందుకు ఈరోజు 2-3 ఏళ్ల నుంచి ఇది జరుగుతుందనేటువంటి ఒక ప్రచారానికి, విష ప్రచారానికి ఈరోజు పూనుకున్నారు. అంటే 2-3 ఏళ్ళు అనేటప్పటికి ఏమైంది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా ఇది జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విధానం అంటే ఇది మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది కాదు, గత ప్రభుత్వం నుంచే వచ్చిందని చెప్పుకోవడానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అందులో భాగంగా 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఒకసారి జనార్దన్ రావు ఒక వీడియోలో మాట్లాడాడు. జనార్దన్ రావు మొదటి వీడియోలో ఏం మాట్లాడాడు, అక్టోబర్ 6వ తేదీ మొదటి వీడియో రిలీజ్ చేశాడు, తొలుత మాట్లాడాడు. దాంట్లో ఏం చెప్పాడు, నన్ను ముద్దాయిగా చూపించారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు, నాకు ఆరోగ్యం బాగలేక నేను ఆఫ్రికాలో ఉన్నా, ఆరోగ్యం బాగైన తర్వాత ఆరోగ్య సంస్థతో బాధపడుతున్నాను కాబట్టి విదేశాల్లో ఉన్నాను కాబట్టి నేను ఇండియాకు వచ్చిన తర్వాత దీంట్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ చెప్తానని చెప్పాడు తప్ప ఆ రోజు అక్టోబర్ 6వ తేదీ ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ కూడా జోగి రమేష్ గారి పాత్ర ఉందనేటువంటి ప్రస్తావన కూడా జనార్దన్ రావు తీసుకురాలేదు. ఇది అందరం గమనించాల్సినటువంటి విషయం. రెండో వీడియో కరెక్ట్గా వారం తర్వాత అక్టోబర్ 13వ తేదీ మొన్నటి దినం మరొక రెండో వీడియో రిలీజ్ చేశారు. జనార్దన్ రావు రెండో వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో జోగి రమేష్ ప్రస్తావన తెచ్చాడు. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని చెప్పని జోగి రమేష్ చెప్పాడని చెప్పాడు. కావాలనే ఆఫ్రికాలో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్ దగ్గరికి ఆయన పంపించాడని చెప్పాడు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్ర పన్నాడని, అందులో భాగంగా టీడీపీ వాళ్ళని సస్పెండ్ చేయడంతో, ఎవరు జయచంద్రారెడ్డిని వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయడంతో రమేష్ ప్లాన్ మార్చేశాడని చెప్పి, జోగి రమేష్ ప్లాన్ అంతా మార్చాడని చెప్పి ఇబ్రహీంపట్నంలో ముందుగానే సరుకు తెచ్చి పెట్టాలని చెప్పాడని, అక్కడికి సాక్షి మీడియాని పంపించాడని, దాని ప్రకారం అక్కడ దాడి చేయించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం కూటమి ప్రభుత్వం మీద విషం చల్లడానికి జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి చెప్తే నేను చేశాను కాబట్టి ఇదంతా జోగి రమేష్ ద్వారా జరిగింది తప్ప దీనికి ప్రభుత్వంతో ఏమి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడాడు. ఆయనకి రకరకాలైన చెప్పొచ్చాడు ఆయన వీడియోలో. ఎందుకు నువ్వు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు బెయిల్ ఇప్పిస్తానన్నాడు, మా తమ్ముడిని కూడా కేసులో ఇరికిస్తానన్నాడు, నాకు 3 కోట్లు డబ్బు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేశాడు, నాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జోగి రమేష్ వల్లనే ఇది జరిగింది. జోగి రమేష్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనేటువంటి పథకం వేశాడు. ఆ పథకంలో భాగంగా నన్ను పావుగా వాడుకున్నాడు కాబట్టి ఆ 3 కోట్ల రూపాయలకు ఆశపడి నేను ఈరోజు ఈ పని చేశానని చెప్పాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు మీకు సంబంధించినటువంటి నాయకుల మీద జయచంద్రారెడ్డి మీద కానీ సురేందర్ నాయుడు మీద కానీ మీరు వేటు వేశారు, అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టి, జయచంద్రారెడ్డికి సంబంధం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది కాబట్టి దానికి సంబంధించి అందరి పేర్లు, సురేందర్ నాయుడు పేరు వచ్చింది, జయచంద్రారెడ్డి పేరుతో పాటు అదేపల్లి జనార్దన్ రావు పేరు వచ్చింది. వీటికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్ అనేటువంటి వ్యక్తి, అయ్యా నేను ఆ నకిలీ మద్యాన్ని స్కార్పియో వెహికల్ ద్వారా బెల్ట్ షాపులకు తోలాను అని స్పష్టంగా పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చాడు. స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి దిక్కుతోచినటువంటి స్థితిలో ఈ జయచంద్రారెడ్డిని సురేందర్ నాయుడిని సస్పెండ్ చేసింది. కారణం ఏమిటంటే సాక్షాత్తు అన్ని ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి, ఆధారాలతో సహా బయట వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద గట్టిగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు పోరాటానికి దిగాయి. ప్రజల్లో దీని మీద చర్చ ప్రారంభమైంది. ప్రజల్లో ఏదైతే చర్చ ప్రారంభమైందో ఆ రోజు నుంచి వీళ్ళు రకరకాలైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ వ్యక్తి అయితే మొలకల చెరువు కేసులో జయచంద్రారెడ్డి దగ్గర అష్రఫ్ అనేటువంటి డ్రైవర్ A21గా ఉన్నాడో 2024 ఎన్నికలకు ముందు నేను 6 నెలలు అక్కడ పనిచేశాను, ఆ తర్వాత
జయచంద్రారెడ్డితో ఉన్నటువంటి ఆ సన్నిహితంతో నాకు జనార్దన్ రావుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నన్ను కొద్ది కారణాల వల్ల తీసేశారు. నేనేదో మార్కెట్లో పనిచేస్తున్నాను, వాళ్ళని పని అడిగాను. వాళ్ళే చివరికి నన్ను ఆ స్కార్పియో వాహనం ద్వారా మళ్ళీ నన్ను నియమించుకొని బ్లాక్ స్కార్పియో గతంలో ఏదైతే నేను తోలానో దాని ద్వారా మద్యం షాపులకి నకిలీ మద్యాన్ని వేయమని చెప్పి దాని ప్రకారం నన్ను మాట్లాడుకొని నాకు రోజుకి ఇంతని చెప్పి ముట్ట చెప్పానని స్పష్టంగా చెప్పాడు. దాంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జయచంద్రారెడ్డి బ్లాక్ స్కార్పియోను వాడినటువంటి వ్యక్తి, దాని ద్వారానే మద్యం పంపిణీ చేశాడు కాబట్టి టీడీపీ డిఫెన్స్లో పడిపోయి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఏం చెప్పారు, మేమే రైడ్ చేయించాం, ఈ ఘనతంతా మాది అని చెప్పి ఒక ప్రచారం చేసుకున్నారు. కాబట్టి మేమే, మాకెవరూ చంపింది కాదు, మేమే దాన్ని వెతికి పట్టుకున్నాము అంటే ఇక్కడ తేడా చూడండి. మొదటి రోజేమో మేము వెతికి పట్టుకున్నామన్నారు. రెండో వీడియో జనార్దన్ రావు చేత ఏమి రిలీజ్ చేయించారు, అక్కడ పెట్టించి పట్టించాడు జోగి రమేష్ అని చెప్పాడు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నామంటే మేమే పట్టుకున్నాం దీన్ని, కాబట్టి మా ప్రభుత్వం అంత పకడ్బందీగా పనిచేస్తుంది అని చెప్పాడు. మీ ఆస్థాన పత్రిక ఈనాడులో 3వ తేదీ జరిగితే 4-5 తేదీల్లో కనీసం దాని గురించి ఇంత పెద్ద విషయం ప్లాంట్ బయటపడింది, దాంతోపాటు నకిలీ బాటిల్స్, నకిలీ లేబుల్స్, నకిలీ మూతలు బయటపడితే, సీసాలకు సంబంధించినటువంటి సీల్డ్ వేసే మూతలు బయటపడితే కనీసం దాని గురించి ప్రస్తావన కూడా లేదు 4-5 తేదీల్లో. తర్వాత మేము తప్పు చేశారు కాబట్టి మా వాళ్ళని సస్పెండ్ చేశామని వరలరామయ్య గారు, నారా లోకేష్ ఇద్దరు కూడా దాన్ని సమర్థించుకున్నారు. అంటే మా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము పంపించామని చెప్పి దానిలో ఒక ట్వీట్ కూడా పెట్టారు. A1 అంటూ జయచంద్రారెడ్డి మీద ఆయన A1 అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత ఏమనుకున్నారేమో ఆ ట్వీట్ని 2 రోజుల తర్వాత A1 అనేటువంటి అక్షరం తీసేశారు. అంటే A1 జయచంద్రారెడ్డి అనేటువంటిది ఆయన అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నటువంటి వ్యక్తికి మీ ట్వీట్లోనే A1 అనేటువంటి దాన్ని తొలగించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక పథకం ప్రకారం మీ వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటూ రావాలా, ఈ కేసును ఏ విధంగా నీరుగర్చాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దీన్ని అంటగట్టాలనేటువంటి ఒక విష ప్రచారానికి, ఒక దుష్ప్రచారానికి మీరు పాల్పడుతూ ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలనేటువంటిది మీ ప్రధానమైనటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడికి డైవర్షన్ రాజకీయాలు అలవాటు. మేము అడిగేది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దీనికి మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి పత్రికల్లో కోకొల్లలుగా వార్తలు వస్తున్నాయి. మీరు దీని మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్లు కానీ, మద్యం షాపులు కానీ, బెల్ట్ షాపులు కానీ ఎక్కడన్నా తనిఖీ చేసి ఇది ఎక్కడుంది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటి విచారణ ఎక్కడ చేయటంలే. మద్యం షాపుల జోలికి పోవడంలే. ఈ మద్యం ఎక్కడ ఉంటుంది, షాపులోనే ఉంటుంది, బార్లోనే ఉంటుంది, లేదంటే బెల్ట్ షాపులో ఉంటుంది. వాటి జోలికి పోవడంలే. ఎక్కడ ఎటువంటి తనిఖీలు నిర్వహించకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లాలని జోగి రమేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దాంట్లో చేర్చి దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పకపోగా తిరిగి ఆ పార్టీ పైన నిందలు వేసేటువంటి ఒక కపట నాటకానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నకిలీ లిక్కర్ అంశాన్ని ఎంచుకోవడం అనేటువంటిది దురదృష్టం. ఆయన అన్ని విధాలలాగానే ఆయన కపట వ్యవహారం దీంట్లో కూడా నకిలీ మద్యం వ్యవహారంలో కూడా కొనసాగించుండేటువంటి పరిస్థితి. సిబిఐ చేత విచారణ చేయించమని మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూడండి. హడావిడిగా చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, మిథున్ రెడ్డి నా మీద వచ్చినటువంటి మద్యం కుంభకోణం మీద సిబిఐ చేత విచారణ జరిపించండి ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. ఢిల్లీకి చేరింది గబ్బు చంద్రబాబు నాయుడు చేసేటువంటి కపట నాటకాలు, అన్యాయం, వ్యవహారం. వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏదో డైవర్షన్లో పాలిటిక్స్లో భాగంగా ఆయన రకరకాలుగా రాష్ట్రంలో ఏది జరిగినా అనుమానంతో చూడాలని, కొంతమంది విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి అంత లోతుగా నేను దీని గురించి పట్టించుకోలేదు, అధ్యయనం చేయలేదని చెప్పి ఏదో కాలరింగ్ కవరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి విధంగా దీనికి సంబంధించినటువంటిది ఒకటి ప్రస్తావన తీసుకొచ్చారు. దీనికి దాడి జరిగిన మామూలుగా దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి బంధువుల్ని ఆపాదించేటువంటి విధంగా ఈనాడు పత్రిక కూడా ఒక కథనం రాయడం జరిగింది. మొలకల చెరువుకు సంబంధించినటువంటి నకిలీ దందా ఏదైతే వెలుగొచ్చిందో అది ఆఫ్రికా నుంచి జనార్దన్ రావు విడుదల చేసినటువంటి మొదటి వీడియోలో జోగి రమేష్ పేరు రాలేదు. దాడి జరిగినప్పుడు ఈనాడు పేపర్ స్పందించలేదు. 9వ తేదీ 7-8 మా గమ్ముగా ఉన్నటువంటి ఆ పత్రిక, పట్టించుకున్నటువంటి ఆ పత్రిక 9వ తేదీ ఒక కథనం రాసింది. ఆ కథనంలో ఏమి రాసిందంటే, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కాదు, మొలకల చెరువులో ఇబ్రహీంపట్నం గురించి రాయాలి, ఆఫ్రికాలో ఈ దందా చేస్తున్నారు కాబట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి అంటగట్టడానికి ఒక కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. అంటే ఒక పథకం ప్రకారం మిమ్మల్ని బయటేసుకోవడానికి, మీ వాళ్ళని కాపాడుకునేదానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకండించడానికి. ఇంతకైనా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, మీరు తప్పు చేసి అడ్డంగా బుక్ అయ్యి ప్రజల ముందు దోషులుగా నిలబడ్డటువంటి వ్యక్తులు దాని నుంచి తప్పించుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేటువంటి అటువంటి దుర్మార్గానికి పూనుకున్నారంటేనే
మీరు ఏమన్నా అర్థం కాలేదు. మీరే అన్నారు, చంద్రబాబు నాయుడు నోటుకుండానే వచ్చింది. జయచంద్రారెడ్డి లాంటి కోవట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, మేము గతంలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాం, నువ్వు టికెట్ ఇచ్చినటువంటి వ్యక్తి, నేనేడను నువ్వు నమ్మలేనటువంటి వ్యక్తివి, నీ నీడను చూసి నువ్వు భయపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మాకు సంబంధించినటువంటి కోవట్లకి ఆయన ఇచ్చాడని చెప్పి జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పి ఇటు ఎల్లో మీడియాలో సోషల్ మీడియాలో అనేక రకాలుగా దాని మీద ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది.